అండ్ క్యాన్సర్ అన్నది ఇప్పటికీ కూడా ఫస్ట్ మీకు క్యాన్సర్, మీ వాళ్ళకి క్యాన్సర్ అని చెప్పగానే చాలా ప్యానిక్ అయిపోతారు. అయినో మీరు నన్ను ఎలా కన్విన్స్ చేశారు అన్నది. మీ అంతటి మీరు కాల్ చేస్తే నేను చాలా అప్పుడు అదేంటి డాక్టర్ గారు నాకు కాల్ చేశారు ఏంటి అంటే యాక్చువల్లీ మీ సినారియోలో ఏమైందంటే సార్ డైరెక్ట్గా సర్జరీకి రిఫర్ చేశారు. అఫ్ కోర్స్ ప్రోటోకాల్ ప్రకారం ఎర్లీ ట్యూమర్స్కి మనం సర్జరీ చేస్తాం, కానీ అంత పెద్ద పెద్ద మీసెంట్రిక్ నోడ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ రికవర్ అవుతారు. సర్జరీ చేసేస్తాం, దట్స్ నాట్ ఇష్యూ, బట్ లోకల్ రికరెన్స్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్ నియర్ జాయింట్ సిటీఆర్టీ. ఐ హ్యాడ్ ఏ ఫియర్ అని, నాకు ఎప్పుడు భయం ఉంటుంది. పేషెంట్స్ చాలామంది ఈ ప్రోటోకాల్ని డీవియేట్ అయిపోతుంటారు. సో డీవియేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, రికరెన్స్ రేట్స్తో మళ్ళీ చూస్తుంటే అయ్యో వీ మిస్డ్ దెమ్ కౌన్సిలింగ్, వీ డింట్ గివ్ అన్ అటెంప్ట్ టు టెల్ దట్ దిస్ ఈస్ ద కరెక్ట్ థింగ్, దిస్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అని చెప్పడం మా రెస్పాన్స్. అంటే మీకు తెలియదు కదా, స్టడీస్ మేము చేసాం, వీఆర్ ద ఎక్స్పర్ట్. సో వీ హ్యావ్ టు, I don't want to miss the opportunity that protocol is deviated. So that's where every time ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ వస్తారు కదా. రీసెంట్లీ 10 days బ్యాక్ వెరీ పూర్ లేడీ, షీ కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్. తనకి ఒక యాక్సిలాలో లంప్ వచ్చింది. యాక్చువల్లీ ఎవల్యూషన్లో మనం ఫస్ట్ కంప్లీట్ ఎవల్యూషన్ అంటే ఇక్కడ వచ్చిందంటే మ్యామోగ్రఫీ, ఆ ప్యానల్ ఆఫ్ టెస్ట్ చేయించాలంటే అంటే మ్యామోగ్రఫీ, ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ, వాట్ నాట్, దెర్ ఆర్ ప్యానల్ ఆఫ్ టెస్ట్ విచ్ కాస్ట్ 50,000 rupees టు హర్. కానీ నాకు ఒకటే మైండ్లో స్ట్రైక్ అయింది, షీ కాంట్ అఫోర్డ్. ఇఫ్ ఐ రైట్ ఆల్సో షీ విల్ స్టే అట్ హోమ్, షీ వోంట్ గో టు ఎనీవేర్. సో వాట్ కరెక్ట్ ఐ కెన్ డూ టు దెమ్. సో వాళ్ళు చిన్న బయాప్సీ చేసేసాను, ఐహెచ్సి హెల్ప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. బికాస్ దట్ ద లీస్ట్ థింగ్ విచ్ ఐ క్యాన్ డూ అనమాట. కానీ పేషెంట్కి ఆ ఐహెచ్సికి మన దగ్గర ఫెసిలిటీస్ ఉండవు. హైదరాబాద్కి ఐహెచ్సికి ఎక్స్ట్రా ఒక 5 ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అని ఆ టిష్యూ మీద ఒక స్పెషల్ టెస్ట్ చేస్తారు, అది హైదరాబాద్లో జరుగుతుంది. నేను అది కౌన్సిలింగ్ చేస్తున్నాను, లైక్ యూ హ్యావ్ టు బేర్ 5,000 rupees more to get the correct information, but they were not ready, they didn't come. So I paid myself, I found myself, I took the whole responsibility. At last I got the diagnosis. Wow. So I don't want them. Ippudu ide patient, they went to GGH also, government hospital alli admit ayyaru, but still I used to call them, అమ్మగారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, హౌ ఆర్ యూ, ఈజ్ ద ట్రీట్మెంట్ గోయింగ్ కరెక్ట్లీ. దే ఆర్ ఇలిటరేట్స్ అండ్ దే కాంట్ టెల్ ఎనీథింగ్. సో ఐ యూస్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ టెక్నీషియన్ దేర్. అరే ఏం చేస్తుంది, వాట్స్ అట్లీస్ట్ సెండ్ మీ ద రికార్డ్స్ ఆఫ్ హర్, ఈజ్ ద ట్రీట్మెంట్ గోయింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్. సో దే డోంట్ రియలైజ్ ఎవ్రీథింగ్. లైక్ నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమంటారు, అందరు కమర్షియల్గా ఆలోచిస్తారేమో అనుకుంటారు, కానీ అంటే డాక్టర్కి నిజంగా వాడికి ట్రీట్మెంట్ వెళ్తుందా అన్నది విషయం, అది అంటే ఏమో నా యాటిట్యూడ్ అది. సో అట్ లాస్ట్ ఐ గాట్ ద డయాగ్నోసిస్, ఐ కాల్డ్ దెమ్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ దేర్. వాళ్ళు ఏంటి ఫిక్స్ అయిపోయారు, ఏదో బ్రెస్ట్, సిఏ బ్రెస్ట్ అని ఫిక్స్ అయ్యి ట్రీట్ చేసేస్తున్నారు. నేను ఇట్స్ నాట్ సిఏ బ్రెస్ట్, వీ హ్యావ్ డన్ ఆల్ ప్యానల్ ఆఫ్ టెస్ట్, ఐహెచ్సి సేస్ ఇట్స్ నాట్ సిఏ బ్రెస్ట్. అన్నెస్లీ గివింగ్ కీమోథెరపీ విచ్ డజంట్ వర్క్ ఆల్సో, అది పని కూడా చేయదు. జీజీహెచ్లో అలాంటిది రాసేసారు ప్రోటోకాల్. చెప్పాను నో యూ కమ్ బ్యాక్, ప్రోటోకాల్ ఈజ్ నాట్ కరెక్ట్. వీ హ్యావ్ ఎనీహౌ, ఇప్పుడు నేను డబ్బులు కట్టేసాను, ఐహెచ్సి రిపోర్ట్ వచ్చేసింది, యు ఆర్ రెడీ టు ట్రేక్ అండర్ ఆరోగ్యశ్రీ నౌ, లైక్ సో దట్స్ ఫ్రీ నౌ. సో ఐ కౌన్సిల్ దెమ్, నువ్వు వచ్చేయండి, ఇక్కడి నుంచి అంతా ఫ్రీయే మీకు, మీ కట్టాల్సిన డబ్బులు నేను కట్టేసాను అంటే లెవెల్కి, అవునా డాక్టర్ గారు. సో దట్స్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. లైక్ మీరు ఎలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది కదా చాలా సార్లు ట్రీట్మెంట్ కూడా, బికాస్ మిగిలిన వాటికి మేబీ డైరెక్ట్గా వాళ్ళు తెలుస్తుంది కూడా. క్యాన్సర్ అన్నది వచ్చిన తర్వాతే నాకు ఇన్ని రకాల ఉంటాయి, అసలు క్యాన్సర్లో మళ్ళీ మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, ఇవన్నీ కూడా తెలియదు బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు దట్ జోన్. కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న మాకే తెలియదు అంటే ఇంకా మిగిలిన వాళ్ళకి అసలు తెలియదు కదా. అంటే ఈవెన్ బేసిక్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఈ నాలెడ్జ్ ఉండదు, బికాజ్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి. అంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఒక ఎవల్యూషన్ అనమాట. ఇంతకుముందు వెన్ దేర్ వాజ్ నో ఎక్స్రేస్ డిస్కవరీస్ అవ్వకముందు
కీమోథెరపీ డిస్కవరీ అవ్వకముందు ఇదంతా మనకి సెకండ్ వరల్డ్ వార్ నుంచే స్టార్ట్ అయింది. ఈ కీమో ఏజెంట్స్ మన సెకండ్ వరల్డ్ వార్ నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు ఎక్స్రేస్ ఇన్వెన్షన్ జరిగింది. సో ఎందుకు ఇది కూడా చెప్పేస్తున్నాను. ఇంతకుముందు సర్జరీ చేసేవారు, చేసిన వెంటనే చాలా రాడికల్ చేసేవారు. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు హాల్స్టెడ్ అన్న ఒక సర్జన్, వెరీ యూస్ టు బి రాడికల్ సర్జన్. లైక్ ఏదైనా వస్తే మొత్తం ఆర్గన్స్ తీసేసేవారు, మజల్స్ని తీసేసేవారు. బట్ వాట్ దే ఫౌండ్ స్టిల్ లోకల్ రికరెన్స్ అంటాం, అక్కడక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చాలా గ్రేట్ పెద్ద పెద్ద సర్జన్స్ ఉన్నారు. వాళ్ళన్ని హిస్టరీస్ వాళ్ళ స్టడీస్ అయ్యి కదా, అవి చూసిన తర్వాత రేడియేషన్ యొక్క హెల్ప్తో దే కుడ్ ప్రివెంట్ ది లోకల్ రికరెన్స్. అంటే అక్కడక్కడ వచ్చే డిసీజ్ని వాళ్ళు తగ్గించగలిగారు. సో దట్స్ హౌ రేడియేషన్ కేమ్ ఇన్ టు రోల్. కానీ రేడియేషన్ లోకల్ రికరెన్స్ తగ్గించాం, కానీ కొన్నాళ్ళ తర్వాత సిస్టమిక్ రికరెన్స్ అంటాం. అంటే లంగ్స్కి వెళ్ళిపోవడం, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళిపోవడం, వేరే ఆర్గన్స్ బోన్స్కి వెళ్ళిపోవడం. దీనికి రీజన్ ఏంటంటే బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ బ్లడ్ సెల్స్ అంటాం. సో బ్లడ్ సెల్స్ని హ్యాండిల్ చేయడానికి ఏమున్నాయి? కీమో ఏజెంట్స్. సో వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ది స్పెషాలిటీస్ టు గివ్ ఎ ఛాన్స్. సో నౌ మనకి అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన మేడం గారి స్పీచ్ నేను మళ్ళీ చెప్తాను. వీ వాంట్ టు సీ క్యాన్సర్ యాజ్ ఎ క్రానిక్ డిజీజ్ నౌ. అంటే there is not a complete cure, but we can make it like a diabetic hypertension ఉన్నట్టే can we make these cancer patients as a chronic. మీరు నాతో అన్నమాట అది, వీఆర్ హ్యాండ్లింగ్ క్యాన్సర్. సో దాన్ని ఒక క్రానిక్ డిజీజ్గానే ఉంచితే వీఆర్ లైఫ్ ఎక్స్టెన్షన్ అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ అన్నట్టు. సో వీ వాంట్ టు ప్రొలాంగ్ దేర్ లైఫ్స్ అన్నమాట. అదే ఎర్లీ క్యాన్సర్స్కి వీ కెన్ డూ కంప్లీట్ క్యూర్. దట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాయింట్కి వస్తేనే. సో వెన్ ఎవర్ వీ చూస్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫస్ట్ చూస్తాం మేము. సో ఇఫ్ వీఆర్ అంటే మియర్ సర్వైవల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో దెర్ ఆర్ 3 క్రైటీరియాస్ ఫర్ ఎనీ ఆంకలాజికల్ పేషెంట్, దట్ ఈస్ ఓవరాల్ సర్వైవల్, డిజీజ్ ఫ్రీ సర్వైవల్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ 3 ఇంపార్టెంట్, వీ కెనాట్ నెగ్లెక్ట్ ఆల్. సో అందుకే క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించే ఇప్పుడు మనం చేసే సర్జికల్ టెక్నిక్స్. ఇప్పుడు నేను ఇంటర్స్పెక్టిక్ రిసెక్షన్ అంటే ఏపీఆర్ చేస్తున్నాము. ఏపీఆర్ అంటే పర్మనెంట్ బ్యాగ్ పెట్టడం. కానీ కొన్నిసార్లు లో ట్యూమర్స్లో ఫ్రోజన్ సెక్షన్ హెల్ప్ చేసుకుని ఇంటర్స్పెక్టిక్ రిసెక్షన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే to improve the quality of life. The ultimate goal was to improve the quality of life because natural passage he can use అని. But few scenarios లో the quality of life మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పేషెంట్ తరపు నుంచి మళ్ళీ ఇది లేదనుకోండి. సో దిస్ ఈస్ ద పర్మనెంట్ థింగ్ అనమాట. సో వీ అటెంప్టెడ్, కానీ నేనైతే చాలా యంగ్ పేషెంట్స్ చేశాను. దే ఆల్ సక్సీడెడ్. సో ఆల్మోస్ట్ ఐ డిడ్ ఒక లారీ డ్రైవర్ సర్దార్ ఫస్ట్ ఐఎస్ఆర్ ఆయన మీద అటెంప్ట్ చేశాను నేను. యాక్చువల్లీ దే ఆర్ నాట్ విల్లింగ్, బ్యాగ్ కావాలన్నారు. బట్ ఐ షుడ్ నో యూ కెన్ రీగెయిన్ యువర్ థింగ్ అని. సో ఫస్ట్ ఇంటర్స్పెక్టివ్ సెక్షన్ వాజ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. 6 monthsలో హీ రీగెయిన్డ్ ఆ స్ట్రెంత్ మొత్తం వచ్చేసింది. నా బ్యాగ్ లోపల వేసేసాం. హీ ఈస్ డూయింగ్ రొటీన్ వర్క్. సిమిలర్లీ వి డిడ్ 4 patients, అందరికీ సక్సెస్ఫుల్ అయిందనమాట. సో దట్స్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను చేయకపోయింటే వాడు జీవితాంతం బ్యాగ్తోనే లారీ వేసుకొని ప్రెషర్తో తిరిగేవాడేమో. హీ ఈజ్ బ్యాక్ టు వర్క్ విత్ నార్మల్ లైఫ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్స్ వై ది సర్జికల్ స్పెషాలిటీ రోల్ కమ్స్. అంటే నీ డిసిజన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ లైఫ్ ఎక్స్టెన్షన్లో హౌ మచ్ హీ క్యాన్ బీ ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్తో లీడ్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. దాని గురించే నర్వ్ స్పేరింగ్ టెక్నిక్స్. వీ స్పెండ్ మోర్ టైం. సర్జరీ ఎలాగైనా చేసేయచ్చు, బట్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికే వీ టేక్ మచ్ టైమ్ ఇన్ డూయింగ్ సర్జరీస్. అండ్ నేను విన్నది చూసింది అగైన్, సర్జన్స్ అంటే చాలా ఇంపేషెంట్గా ఉంటారు, కోపంగా ఉంటారు అన్నది నేను చూశాను కూడా, ప్రాక్టికల్గా కూడా చూశాను నేను. మీరు చాలా కూల్గా ఉన్నారు. అఫ్ కోర్స్ నౌ వీ నో ఎందుకు అన్నది మాకు అర్థమైపోయింది.
కానీ మీరు కూడా ఎప్పుడైనా కూల్నెస్ లూజ్ అవుతారా, ఇరిటేట్ అవుతారా? మీరు ఆల్రెడీ చూసారు, ఐ ఇరిటేట్ వెన్ ద పేషెంట్ ఈస్ నాట్ అన్ ఫాలో అప్. ఎవరైనా ఇప్పుడు మిస్ అవుతారు చూసారా, మిస్ అయ్యి డిసీజ్ ఎక్కువై వస్తుంటే మాత్రం నాలో ఉన్న బాధ ఫ్రస్ట్రేషన్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. దట్స్ ద ఓన్లీ సిచ్యువేషన్ వేర్ ఐ రియలీ గెట్ వెరీ మచ్ ఫ్రస్ట్రేటెడ్ యాంగర్ వెన్ పేషెంట్ డజంట్ come for a regular follow-up, and when they come with a huge recurrences, they follow-up lo raru and they will come in a life-threatening situation. So that is more dangerous. Like a situation lo you are helpless. So feel, how did I repeatedly though I call them, they take it for granted. Okay, vastam. మీరే కాల్ చేస్తారు? I personally, I first ask my sister to call. If they don't respond, I take the challenge. But we used to have a facility called directly going to home, visiting home అన్నమాట ఇలాంటి పేషెంట్స్. అది నాకు టాటాలో బాగుండేది. దిస్ ఈజ్ ఎ కార్పొరేట్, సో ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే టీం నాకు ఇక్కడ లేదు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను కూడా. వీఆర్ బయింగ్ ఆన్ అంబులెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆరోగ్య భారతి ఎన్జిఓ. మీరు ఎన్జిఓస్కి వర్క్ చేస్తానని చెప్పారు. ఆచార్య కీర్తనల క్లాసెస్ అన్నీ ఆ రామకృష్ణ మట్లోనే చాలా మట్టుగా ఆధ్యాత్మికంగా ఆల్ ఈజ్ వెల్, బికాస్ దే ఆర్ లైక్ మనీ మెయింటైన్